పాండవప్రస్థ పోయి ఇంద్రప్రస్థ ఎలా వచ్చింది పాండవులకి? దేవేంద్రుని సభను మించిపోయే ఇంద్ర సభను ఎవరు కట్టించి ఇచ్చారు రాత్రికి రాత్రే ఈ పాండవులకి? అర్జునుడు 3 వివాహాలు ఎందుకు చేసుకున్నారు? దుర్యోధనుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో వాళ్ళు ఇంకా చావలేదా? ఎన్ని ప్లాన్లు చేసినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయే, ఏంటబ్బా ఇది? ఎన్నిసార్లు చంపాలనుకున్నా వాళ్ళు ఎందుకు చావట్లేదు? ఆ పాండవులు ఇంతకీ ఏం జరిగింది? వీడు గోల ఏంటి? దుర్యోధనుని గోల ఏంటి? ఎందుకు ఇంతగా ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉన్నాడు? అదే ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నా పేరు రమణి. కౌరవులు పాండవులని చంపాలని చాలాసార్లు ప్రయత్నించారు. ఒక్కసారి చిన్న వయసులో ఉన్నట్లే భీమసేనుడు, అంత బలమైన భీమసేనుణ్ణి ఎలాగైనా చంపేయాలి, వీడు బ్రతికి ఉంటే కౌరవులను బ్రతకనివ్వడేమో అనే ఒక భయంతో భీమునికి అన్నంలో విషము పెట్టి కాళ్ళు చేతులు కట్టివేసి నదిలో పడవేయగా అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళి 10,000 ఏనుగుల బలం సంపాదించాడు నాగుల రాజు అయినటువంటి ఆర్యక భగవాన్ వలన. ఆ తర్వాతేమో చాలా ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో చేశారు, కానీ పాండవులు చనిపోలేదు. చివరికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు ధర్మరాజుకి. యువరాజుగా ఎన్నో విజయాలు, రాజ్యాన్ని విశాలంగా విస్తరింపచేశాడు ధర్మరాజు. చుట్టుపక్కల శత్రురాజులను ఓడించి మిత్రరాజులతో సఖ్యతగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకోవడం చూసి ఓర్వలేక దుర్యోధనుడు తండ్రితో చెప్పి వీళ్ళను గంగా నది వైపు ఉన్నటువంటి వారణావత్ పంపించి అక్కడ అర్ధరాత్రి నిప్పు పెట్టించాడు లక్క ఇంటికి, పాండవులు కుంతీదేవితో కలిసి నిద్రించే సమయంలో. కానీ ఈ కుట్రను పాండవులు విదురుదేవుని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినటువంటి విదురదేవుని సలహా మేరకు సహాయముతో అక్కడి నుంచి తప్పించుకొని అడవికి వెళ్ళిపోతారు. అక్కడ హిడింబిని వివాహం చేసుకున్న భీమసేనుడు హిడింబాసురుని రాక్షసుని సంహరిస్తాడు. తర్వాత శాలిహోత్రుని ఆశ్రమంలో కొన్ని వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటారు. ఆ తర్వాత బకాసురుని సంహరించి వెళ్తూ ఉన్న సమయంలో ద్రౌపదీదేవికి స్వయంవరం జరుగుతుంది అని తెలిసి అక్కడికి వెళ్ళి అర్జునుడు స్వయంవరంలో ఏర్పాటు చేసినటువంటి మత్స్య యంత్రాన్ని ఛేదించి వివాహం చేసుకుంటారు. అయితే అక్కడ తల్లి పొరపాటున 5 మంది పంచుకోండి మీరు తెచ్చిన పండుని అని చెప్పగా ఆమె పండు తెచ్చారేమో అనుకొని అలా చెప్తుంది. కానీ ద్రౌపదీదేవి కనిపిస్తుంది, అయ్యో నేను ఇలా చెప్పానే, ఇదేంటి ఇలా అయిపోయింది అని బాధపడే సమయంలో నువ్వేమి బాధపడకు తల్లి దీవెనలు మాకు ఎప్పుడు వరంగానే పని చేస్తాయి. కాబట్టి ద్రౌపదీదేవిని మేము 5 మంది వివాహం చేసుకుంటామని చేసుకున్నారు. అలాగే ద్రుపదుని రాజ్యంలో సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు పంచపాండవులు ఇవ్వాల. ఈ విషయమే హస్తినాపురంలో ఆ నోట ఈ నోట పడి హస్తినాపుర ప్రజలకు, కురు సామ్రాజ్యంలోని పెద్దలకు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది పంచపాండవులు వారణావతిలో చనిపోలేదు, ద్రుపదుని రాజ్యంలో సకల రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు, ద్రౌపదిని వివాహం చేసుకుని అని వీళ్ళ చెవిని కూడా పడుతుంది. ఇలాంటి సమయంలో ఇక్కడికి తీసుకుని రాకపోతే ఎందుకు పాండవులను హస్తినాపురం నుంచి తరిమేశారు, వాళ్ళని ఎందుకు ఇక్కడికి ఆహ్వానించలేదు అని చెడ్డ పేరు వస్తుంది కదా రాజ్యంలో అని కురు పెద్దలందరూ ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇదే మంచి సమయము అనుకొని విదురదేవుడు పాండవులను ఇక్కడికి రప్పించాడు. సకల రాజ లాంఛనాలతో ద్రౌపదీదేవిని కోడలిగా పంచపాండవులను హస్తినాపురానికి తీసుకొని వచ్చారు.
దుర్యోధనుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో వాళ్ళు ఇంకా చావలేదా, ఎన్ని ప్లాన్లు చేసినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయే, ఏంటబ్బా ఇది, ఎన్నిసార్లు చంపాలనుకున్నా వాళ్ళు ఎందుకు చావట్లేదు. పాంచాల రాజ్యం నుంచి ద్రుపదుని కుమార్తె అయినటువంటి ద్రౌపదిని కోడలిగా పంచపాండవులను కలిపి హస్తినాపురానికి ఆహ్వానించారు సకల రాజలాంఛనాలతో కురు పెద్దలు, హస్తినాపుర సామ్రాజ్య ప్రజలు కూడా. ఇక ఒక చిక్కు వచ్చి పడింది కురు పెద్దలకు. అదేంటి అంటే, ఇంతకు ముందే యువరాజుగా పట్టాభిషేకం చేసిన ధర్మరాజు బ్రతికే ఉన్నాడు కదా ఇప్పుడు. ఇంకా తర్వాత యువరాజుగా పట్టాభిషేకం చేసిన దుర్యోధనుడు ఒకవైపు. ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరిని యువరాజుగా, నిజమైన యువరాజుగా ఎవరిని నిర్ణయించాలి అనే ఒక చిక్కు వచ్చి పడింది. ఒకరిని యువరాజుగా పట్టాభిషేకం చేసి ఇంకొకరిని వదిలేస్తే వాళ్ళకి కోపం. ఈ విధంగా ఎవరిని వదులుకోవాలి, ఎవరిని యువరాజుగా చేయాలి అనే ఒక చిక్కు వచ్చి పడింది. అందరూ ఆలోచించి ఈ బాధ్యతను భీష్ముని పైన వేశారు. భీష్ముడేమో ఎవరికి అన్యాయం చేయడం వద్దు, రాజ్యాన్ని రెండుగా విడగొట్టి హస్తినాపురం రాజధానిగా దుర్యోధనునికి, ఇంతకు ముందు కురు పెద్దలు అంటే హస్తినాపురం ఎప్పటి నుంచి రాజధానిగా ఉంది అంటే, హస్తి అనే రాజు శాంతనునికి ముత్తాత అయినటువంటి హస్తి అని ఆ రాజు హస్తినాపురాన్ని కట్టించి రాజధానిగా చేసుకొని అప్పటి నుంచి హస్తినాపురం రాజధానిగా కొనసాగుతూ ఉంది. మరి అంతకు ముందు కురు పెద్దలు పాలించినటువంటి ఖాండవ ప్రస్థ, ఈ ఖాండవ ప్రస్థను పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి రాజ్యాన్ని సకల సంపన్నమైన రాజ్యంగా తీర్చిదిద్దాలి అని ధృతరాష్ట్రుడు కురు పెద్దలు ధర్మరాజుకు ఖాండవ ప్రస్థను అప్పగిస్తారు. ఆ ఖాండవ ప్రస్థను చూస్తే ఎప్పుడో రాజధాని, కానీ ఇప్పుడేమో పాడుబడిన బంగళాలు, భవంతులు, ఈ ఖాండవ ప్రస్థ అంతా పాడుబడిపోయి అరణ్యంలా మారిపోయింది. ఈ ఖాండవ ప్రస్థను ఎలా రాజధానిగా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. శ్రీకృష్ణుడు ఆ అర్జునుణ్ణి పక్కనకు పిలిచి, అర్జునా, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు దేవేంద్రుని వరపుత్రుడివి. పాండురాజు మరియు కుంతీదేవి దేవేంద్రుని వేడుకొనగా దేవేంద్రుని వరపుత్రునిగా నువ్వు పుట్టావు. కాబట్టి దేవేంద్రుని యొక్క ఆశీస్సులు నీపైన ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు దేవేంద్రునికి నమస్కరించి నీకు ఏమి కావాలో అడుగు అని చెప్తాడు. అలాగే అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించి, తండ్రి, మేము ఇప్పుడు నిలువ నీడ లేకుండా ఉన్నాము, ఇప్పుడు మాకు ఎక్కడ రాజధానిగా చేసుకోవాలి, ఎక్కడ నుంచి పరిపాలించాలి, ఈ ఖాండవ ప్రస్థను అర్థం కావడం లేదు, మాకు ఒక మంచి రాజధానిని నిర్మించి ఇవ్వమని చెప్పగా, అప్పటికే అప్పుడు బంగారు భవనాలతో నిండిన రాజధాని ఏర్పాటు అయిపోయింది. ఇది ఎలా ఉంది అంటే, అమరావతిని మించిపోయేలాగా ఇంద్రుని సభ అమరావతిని మించిపోయే విధంగా ఉంది, అంత సుసంపన్నంగా ఉంది. బంగారు భవనాలు, వజ్రాలు, ఆభరణాలు, సింహాసనాలు, ఈ విధంగా దేవేంద్రుని సభను మించిపోయేలాగా ఉంది ఈ ఇంద్రప్రస్థ. ఖాండవ ప్రస్థ ఇంద్రప్రస్థగా మారిపోయింది. ఆ రోజు ప్రొద్దుననే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుడు వీళ్ళు నలుగురు కూడా నిద్ర లేచి, ఇది మనం ఎక్కడున్నాము, ఇదేంటి ఇలా పెద్ద రాజధానిగా మారిపోయింది, బంగారు భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంత ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు అర్జునుడు, అన్నయ్య, రాత్రి నేనే ఇంద్రదేవుణ్ణి వేడుకొనగా మన పరిస్థితిని అర్థం చేసుకుని ఇంద్రదేవుడు మనకు కానుకగా ఇది కట్టించి ఇచ్చారు. 1000 ఏనుగులతో గంగా నది జలాన్ని 1000 బంగారు కుండలలో తీసుకుని వచ్చి ధర్మరాజును ఖాండవ ప్రస్థకు, అలాగే ఇప్పుడు ఇంద్రప్రస్థ రాజధానికి మహారాజుగా పట్టాభిషేకం చేస్తారు కురు పెద్దలు అందరూ కూడా. ఖాండవ ప్రస్థను ఇంద్రప్రస్థగా మార్చుకొని ఎంతో వైభవంగా
రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఇదే సమయంలో నారద మహర్షుల వారు కూడా తెలుసుకున్నారు ఇంద్రప్రస్థ గూర్చి, ఇంద్రప్రస్థ యొక్క వైభవం గూర్చి. అమాంతం ఇది ఇంద్రుని సభ అమరావతి ఎలా ఉందో, ఇంద్రుని రాజధాని అమరావతి ఎలా ఉందో ఇక్కడ ఇంద్రప్రస్థ కూడా అలాగే ఉంది, అంత వైభవంగా కనిపిస్తోంది. ఇది తెలుసుకున్న నారద మహర్షి ఇంద్రప్రస్థకు వస్తాడు. ఇంద్రప్రస్థలో ధర్మరాజుతో మాట్లాడతాడు. ధర్మరాజుకు నీతి బోధలు అన్నీ చేస్తాడు. రాజు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండకూడదు. అయితే మీరు 5 మంది కూడా ద్రౌపదిని వివాహం చేసుకొని ఒక స్త్రీ వలన మీ 5 మందిలో పంచపాండవులలో ఎలాంటి విమర్శలు కానీ, ఎలాంటి భేద భావాలు కానీ, భేద అభిప్రాయాలు కానీ రాకుండా ఉండాలి అంటే ఎవరైనా ద్రౌపదితో ఒక్కరు ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడ రెండవ వ్యక్తి వెళ్ళకూడదు. అలా పొరపాటున ఎప్పుడైనా వెళ్ళితే అలా వెళ్ళిన వాళ్ళు 2 సంవత్సరాలు తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది అని నారద మహర్షుల వారు ఇలా నీతి బోధలు చేసి ఒక క్రమ పద్ధతిలో రాజ్యాన్ని కానీ సంసారాన్ని కానీ ఎలా నడపాలో బోధించి తిరిగి వెళ్ళిపోతారు. ఈ విధంగా నారద మహర్షుల వారు చెప్పినవన్నీ పాటిస్తూ ధర్మ పరిపాలకులుగా పంచపాండవులు కొనసాగుతూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుని గోవులు, ఆవులను ఎవరో దొంగిలిస్తూ ఉన్నారు, నన్ను కాపాడండి అని అంతఃపురం ముందుకి వచ్చి వేడుకొనగా అర్జునుడు అది విని గోవులను కాపాడడం ప్రథమ కర్తవ్యం కాబట్టి, అయితే అదే సమయం ఆయుధాలు ఉన్నటువంటి గదిలో ధర్మరాజు ద్రౌపదితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక గోవులను కాపాడడం ముఖ్యమా లేదా నారద మహర్షుల వారు చెప్పిన రూల్స్ను పాటించడం ముఖ్యమా అంటే ప్రథమ కర్తవ్యంగా ఒక రాజుగా, ఒక క్షత్రియునిగా బ్రాహ్మణుల యొక్క అవసరాలు తీర్చడం, ఆపదలో కాపాడడం క్షత్రియుని ధర్మం కాబట్టి తనకు శిక్ష పడినా పర్వాలేదు కానీ బ్రాహ్మణుని గోవులను కాపాడడం కర్తవ్యంగా భావించి అర్జునుడు ద్రౌపది ధర్మరాజు ఉన్నటువంటి ఆ గదిలో ఆయుధాగారంలో ఆయుధాలు తీసుకొని వచ్చి బ్రాహ్మణుని యొక్క గోవులను కాపాడుతాడు. కానీ అదే సమయంలో నారద మహర్షుల వారు చెప్పిన రూల్స్ పాటించలేదు కదా. ఇంకా ఈ విషయమంతా ధర్మరాజుతో చెప్తాడు అర్జునుడు. నారద మహర్షి చెప్పిన ఆ పద్ధతులు నేను పాటించలేదు కాబట్టి అన్నయ్య, నారద మహర్షుల వారు చెప్పిన రూల్స్ ప్రకారము క్రమ పద్ధతిని నేను పాటించనందువలన 2 సంవత్సరాలు నేను తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఉన్నాను అని తను ధర్మాన్నే అనుసరించాలి, ధర్మ పరిపాలకులుగానే ఉండాలి, అధర్మం కొంచెం కూడా దగ్గరికి రానియకూడదు అని అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఈ తీర్థయాత్రలకు వెళ్ళే సమయంలో గంగా నదీ తీరానికి చేరుకుంటాడు అర్జునుడు. అర్జునుని యొక్క సౌందర్యాన్ని, ఆ వీరత్వాన్ని, ఆ పరాక్రమవంతుడు అని గుర్తించిన ఉలూచి అనే ఒక నాగకన్య అర్జునుడిని వివాహం చేసుకోవాలి అని అడుగుతుంది. వివాహం చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, నేను ఇంకెవరిని వివాహం చేసుకోను అని చెప్తుంది ఉలూచి. అయితే అర్జునుడు నేను ఒక పవిత్ర కార్యంతో తీర్థయాత్రలలో ఉన్నాను, ఇలాంటి సమయంలో నేను వివాహం చేసుకోవడం లేదా ప్రేమించడం ఏమీ జరగవు అని చెప్తాడు అర్జునుడు. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన నువ్వు ఎలా సుఖపడతావు? నా శాపం తగిలి నా ఉసురు పోసుకోవా అని నిందిస్తుంది ఉలూచి. ఇంకా చేసేది లేక క్షత్రియులకు గంధర్వ వివాహాలు మామూలే కాబట్టి క్షత్రియుడు కాబట్టి
అర్జునుడు సుక్షత్రియుడు. గాంధర్వ వివాహం చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఉలూచిని అక్కడే గాంధర్వ వివాహం చేసుకుని ఆ రాత్రి నాగలోకంలోనే నాగకన్య ఉలూచి అర్జునునితో ఒక రాత్రి గడుపుతుంది. ఆమె గర్భం ధరించి ఇరావంతుడు అనే ఒక అందమైన బాలునికి జన్మనిస్తుంది ఉలూచి. అక్కడి నుంచి నేను ఒకే చోటే ఉండకూడదు, నేను తీర్థయాత్రలను మళ్ళీ కొనసాగించడానికి వెళ్తున్నాను అని తన కుమారుడైన ఇరావంతుణ్ణి మరియు ఉలూచిని అక్కడి వదిలి నా తీర్థయాత్రలు కొనసాగిస్తున్నాను అని వాళ్ళిద్దరికీ బాయ్ బాయ్ చెప్పి అర్జునుడు అక్కడి నుంచి మణిపుర రాజ్యానికి వెళ్తాడు. ఈ మణిపుర రాజ్యంలో ఒక దేవాలయంలో ఒక వీర నారి, అందానికి ప్రతిరూపం ఆమె వీర నారి. అలాంటి వీర నారి మరియు అప్సరస లాంటి అందం. ఎవరు ఈమె అని అదే పనిగా చూస్తాడు అర్జునుడు. ఆమె కూడా చూస్తుంది అర్జునుడిని. మొదటి చూపులోనే ప్రేమలో పడతారు ఇద్దరు, అర్జునుడు చిత్రాంగద. మణిపుర రాజ్యానికి రాజు మహారాజు చిత్రాంగదుడు, చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగద. ఈ చిత్రాంగద అర్జునుడు ప్రేమలో పడిన విషయం అర్జునుడిని తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్తుంది చిత్రాంగద. ఈ చిత్రాంగదుడు కూడా, అర్జున, నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకుంటే నాకు ఒక్క కుమార్తె, ఆ తర్వాత వేరే కుమార్తెలు కానీ వేరే కుమారులు కానీ నాకు లేరు. కాబట్టి ఒక కుమారుడు జన్మిస్తే ఆ కుమారుణ్ణి మరియు నా కుమార్తెను కూడా మీ రాజ్యానికి తీసుకువెళ్ళటానికి లేదు. నీ భార్యను మరియు పుట్టబోయే కుమారుడిని కూడా ఇక్కడే వదిలి వెళ్ళాలి. నా తర్వాత వారసుడు నీ కుమారుడే అవుతాడు. ఈ మణిపుర సామ్రాజ్యానికి వారసుడు నీ కుమారుడే అవుతాడు అని చిత్రాంగదుడు చెప్తాడు. అర్జునుడు కూడా దానికి ఒప్పుకుంటాడు. వాళ్ళకి ఒక పండంటి కుమారుడు జన్మిస్తాడు అక్కడే. ఆయనే మనోహరుడు. బభ్రువాహనుడు అనే బాలుడు జన్మిస్తారు 1 సంవత్సరం నిండేలోపే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారము చిత్రాంగదను తన కుమారుడు బభ్రువాహనుణ్ణి కూడా తన మామకు చిత్రాంగదునికి అప్పగించి అక్కడ నుంచి తన తీర్థయాత్రలను కొనసాగిస్తాడు అర్జునుడు. ఇలా వెళ్తూ వెళ్తూ ద్వారకకు సమీపంలో ఉన్నటువంటి రైవతక పర్వతం చేరుకుంటాడు అర్జునుడు. ఈ రైవతక పర్వతం చేరుకున్నప్పుడు అర్జునుడు ఒక యోగి, అంటే ఒక ఋషి వేషం వేసుకొని ఒక తపస్విలాగా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరో ఒక యోగి వచ్చాడు, ఒక మహర్షి వచ్చాడు అని అక్కడ ద్వారక ప్రజలు అందరూ కూడా ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు కూడా చూస్తాడు. ఓహో అర్జున, నువ్వు ఈ రూపంలో ఇక్కడికి వచ్చావా అని శ్రీకృష్ణునికి అన్నీ తెలుసు. కాబట్టి అర్జునుని యొక్క మనోగతం కూడా తెలుసు. కాబట్టి ఈ రైవతక పర్వతం అంత సుభిక్షమైనది కాదు. అప్పుడు అర్జునుడు ద్వారకకు వెళ్ళి తన అన్నకు ఈ ఋషిని పరిచయం చేస్తాడు. కృష్ణుడు తన అన్న బలరామునికి. తన అన్న బలరాముడు, మహర్షి, మీరు ఇక్కడే తపస్సు చేసుకోవచ్చు. మా ఉద్యానవనాలు చాలా ఉన్నాయి, చాలా పవిత్రంగా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి, ఇక్కడ నీకు ఎలాంటి లోటు ఉండదు అని సుభద్రను ఈ మహర్షికి సేవలు చేయడానికి నియమిస్తాడు బలరాముడు. ఈ విధంగా అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత కూడా 2 వివాహాలు అయిపోయాయి. ఆ తర్వాత ఎవరు? ఉలూచి మరియు చిత్రాంగద. ఇప్పుడు మళ్ళీ సుభద్రను వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా మునివేషంలో, ఋషివేషంలో ఉన్నది అర్జునుడు అని తెలియక బలరాముడు ఈ ఋషివేషంలో ఉన్న అర్జునునికి సేవలు చేయటానికి, సపర్యలు చేయటానికి సుభద్రను నియమిస్తాడు. సుభద్ర చిన్న వయసు నుంచి కూడా అర్జునునే తన మనసులో భర్తగా ఊహించుకుంటూ ప్రేమిస్తూ
అవే జ్ఞాపకాలతో అవే ఊహలతో బ్రతుకుతూ ఉంటుంది సుభద్ర. కాబట్టి ఈ విధంగా ఈ ఋషికి సేవలు చేస్తూ చేస్తూ, మహర్షులారా, నన్ను నా బావ అర్జునుడు వివాహం చేసుకుంటాడా అని అడుగుతుంది. ఎందుకు నీకు అలా అనిపిస్తోంది సుభద్ర? ఎందుకు మీ బావను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అయ్యో, ప్రేమించడం చిన్నప్పటి నుంచి మా బావే నా మనసులో ఉన్నాడు. చేసుకుంటే నేను నా బావనే పెళ్లి చేసుకోవాలి, అర్జునుడినే వివాహం చేసుకుంటాను అని చెప్తుంది సుభద్రాదేవి సిగ్గుపడుతూ. అయితే అంత ప్రేమిస్తున్నావా అని గడ్డము ఋషివేషం అంతా తీసేస్తాడు అర్జునుడు. నేనే అర్జునుడిని అని చెప్తాడు. అప్పుడు ఎంతో సంతోషిస్తుంది సుభద్ర. వీళ్ళ ఇద్దరి వివాహము కూడా బలరాముడు, తన అన్న బలరామునికి ఇష్టం లేదు అర్జునునికి సుభద్రను ఇచ్చి వివాహం చేయటం. కాబట్టి తన అన్న బలరామునికి తెలియకుండా దేవతలు అందరినీ ఆహ్వానించి శ్రీకృష్ణుడే రహస్యంగా సుభద్రకి దేవతల సన్నిధిలో అంగరంగ వైభవంగా వివాహం చేసి జరిపించి దేవతల ఆశీర్వాదం పొందేలాగా చేస్తాడు అర్జునుడు సుభద్ర. ఈ విధంగా అర్జునుడు సుభద్రల వివాహం జరిగిపోతుంది. అయితే తన అన్న ద్వారకకి రాకముందే అర్జునుడిని సుభద్రని ఊరు దాటించాలి, ద్వారక దాటించాలి అని బంగారు రథం ఏర్పాటు చేసి రథంలో సుభద్రను కూర్చోపెట్టి రథం పగ్గాలు అర్జునునికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా కొంత దూరం శ్రీకృష్ణుడు కూడా ఊరు దాటించి కృష్ణుడు ఇక్కడ వెనక్కి తిరిగి వచ్చేయగానే ఈ యాదవ వంశస్థులు బలరాముని అనుచరులు సుభద్రాదేవిని ఎవరో ఎత్తుకెళ్తున్నారు అని చెప్పి అడ్డుపడి సుభద్రను అడ్డగించడానికి చూస్తారు. అయితే అర్జునుడు రథం పగ్గాలు సుభద్రకు అప్పగించి వారి అందరినీ మట్టి కరిపిస్తాడు. తన బాణాల ధాటికి తట్టుకోలేక అందరూ పారిపోతారు. అప్పుడు అర్జునుడు సుభద్ర ఇంద్రప్రస్థకు వెళ్ళి సంతోషంగా గడుపుతారు. కొద్ది రోజుల తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఇంద్రప్రస్థకు వెళ్ళి అక్కడే ఉండిపోతాడు కొన్ని సంవత్సరాలు. ఇలా అందరూ సంతోషంగా ఉన్నప్పుడే అర్జునునికి సుభద్రకి ఒక మనోహరుడు జన్మిస్తాడు. అతనే అభిమన్యుడు. ద్రౌపదీదేవి అభిమన్యుడు జన్మించిన కొద్ది రోజుల తర్వాత 5 మంది ఉప పాండవులకు జన్మను ఇస్తుంది. 5 మంది ఉప పాండవులు ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముని కుమారుడు శృతసోముడు, అర్జునుని కుమారుడు శృతకర్ముడు, నకులుని కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు. ఈ 5 మంది పంచపాండవులకు జన్మనిస్తుంది ద్రౌపదీదేవి. ఈ విధంగా అభిమన్యుడు 5 మంది పంచపాండవులతో ఇంద్రప్రస్థ ప్రజలు ఎంతో సంతోషంగా ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది ఇంద్రప్రస్థ రాజధాని. ఈ పాండవులు ఉప పాండవులు అభిమన్యుడు సుభద్ర శ్రీకృష్ణుడు కూడా అక్కడే కొద్ది రోజులు ఉంటాడు. కాబట్టి శ్రీకృష్ణునితో కలుపుకొని ఇంద్రప్రస్థ నిజంగానే ఒక స్వర్గంలాగా వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నాం కదా అర్జునుని 3 వివాహాలు ఎందుకు జరిగాయి. ఇవన్నీ తెలుసుకున్న దుర్యోధనుడు ఎందుకు ఆ ప్రకారం కృంగిపోయాడు తెలుసుకున్నాం కదా. అయితే నెక్స్ట్ వీడియోలో ఖాండవ దహనం, అగ్నిదేవుడు తనను అనారోగ్యం పాలైపోతాడు అగ్నిదేవుడు ఒక్క సమయంలో. అప్పుడు కృష్ణార్జునులను సహాయం అడుగుతాడు. తన వ్యాధి అజీర్ణ వ్యాధి తగ్గాలి అంటే అమోఘమైన ఔషధ విలువలు కలిగిన వృక్షాలు కలిగిన ఈ ఖాండవ ప్రస్థను నేను దహిస్తేనే నా రోగం తగ్గుతుంది, అజీర్ణ వ్యాధి తగ్గుతుంది అని కృష్ణార్జునులతో వేడుకొని ఖాండవ వనాన్ని దహనం చేయకుండా అడ్డుకుంటూ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు దేవేంద్రుడు. ఆ సమయంలో కృష్ణార్జునులు కూడా దేవేంద్రునితో యుద్ధం చేసి దేవేంద్రుని సైన్యం దేవతలు అందరితోనూ యుద్ధం చేసి ఓడించి పారిపోయేలాగా చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇది చూస్తాం.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అత్యంత విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.